Is it my voice audible? నా వాయిస్ వినబడుతుందా? Sir. ఓకేనా అలేఖ్య? Yes, sir. Yes. Now, acids, bases, and salts lesson, and here types of indicators. Types of indicators. సో ఇండికేటర్ అంటే ఏం లేదు, మనము యాసిడ్ సబ్స్టాన్స్కి ఏ ఇండికేటర్ కలిపితే ఏ కలర్ ఇస్తుంది, బేస్కి ఏది కలిపితే ఇస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఇండికేటర్స్. And in these types of indicators, there are natural indicators, and one type is natural indicators, and second one is olfactory indicators. Olfactory indicators, and third one is synthetic indicators. Fourth one is universal indicators. So these are the four types of indicators are there. In this, note చేసుకున్నారా ఇది? Have you noted? నోట్ చేసుకున్నారా? ఓకేనా? Natural indicators అంటే indicators obtained from natural sources. Natural sources are called natural indicators. అంటే జనరల్గా లిట్మస్, టర్మరిక్, అండ్ రెడ్ క్యాబేజ్, అండ్ చైనా రోజ్, ఇవన్నీ న్యాచురల్గా వచ్చే మనకు వెజిటబుల్స్ వాటి నుంచి వస్తాయి కదా. సో ఈ ఫ్రూట్స్ నుంచి వీటి నుంచి వచ్చేవి కూడా న్యాచురల్ ఇండికేటర్స్. ఓకే, నోట్ చేసుకుంటారా? న్యాచురల్ ఇండికేటర్స్లో
ఏముంటాయి? లిట్మస్ అండ్ టర్మరిక్. నెక్స్ట్ రెడ్ క్యాబేజ్, రెడ్ క్యాబేజ్. ఇంకేముంటుంది? చైనా రోజ్, చైనా రోజ్. ఇవి న్యాచురల్ ఇండికేటర్స్. ఓకేనా? నా వాయిస్ వినబడుతుందా? ఓకేనా? హలో, నా వాయిస్ ఆడిబులా? Yes, sir. So next, olfactory indicators means indicators which change their smell when mixed with acid or base are known as olfactory indicators. అంటే వాటి స్మెల్ తోటి యాసిడ్ కానీ బేస్ కానీ కలిపినప్పుడు చేంజ్ దేర్ స్మెల్, అంటే విత్ యాసిడ్ కానీ బేస్ కానీ కలిపినప్పుడు అవి ఏమవుతాయంటే దాని యొక్క స్మెల్ చేంజ్ అయిపోతుంది. యాజ్ నోన్ యాజ్ olfactory indicators. ఎగ్జాంపుల్ ఆనియన్, ఆనియన్ అనేది olfactory indicator. అండ్ నెక్స్ట్ వెనిలా, వెనిలా ఆల్సో olfactory indicator. అండ్ క్లోవ్, క్లోవ్ అంటే ఏంది? లవంగం, ఎట్సెట్రా. దీస్ ఆర్ ద olfactory indicators. నెక్స్ట్ synthetic indicators. Synthetic indicators that are synthesized is laboratory known as synthetic indicators. అంటే laboratoryలో సింథసైజ్ చేస్తారు వాటిని. సో వాటిని తయారు చేస్తారు. సో ఆ ఇండికేటర్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మిథైల్ ఆరెంజ్ అండ్ ఫినాఫ్థలిన్. మిథైల్ ఆరెంజ్ అండ్ ఫినాఫ్థలిన్, phenolphthalein. Phenolphthalein indicator. Next, universal indicators. Universal indicators means these are the indicators used to get strength as well as acidic or basic nature of a given solution are called universal indicators. And the universal indicators gives different colors over a range of pH values from 1 to 15 for given solution. అంటే ఏదైనా ఒక సొల్యూషన్ కి ఈ యూనివర్సల్ ఇండికేటర్ కలిపితే ఒక్కొక్క సొల్యూషన్ కి ఒక్కొక్క కలర్ ఇస్తుంది. ఈ ఇండికేటర్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు గెట్ ద స్ట్రెంగ్త్ యాజ్ వెల్ యాజ్ యాసిడిక్ ఆర్ బేసిక్ నేచర్. అంటే బేస్ ఉంటే బేసిక్ స్ట్రెంగ్త్ పెంచుతుంది, యాసిడ్ ఉంటే యాసిడిక్ స్ట్రెంగ్త్ పెంచుతుంది ఇండికేటర్స్ గా. సో ఇవి ఇచ్చినప్పుడు మనకు పిహెచ్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి? 1 to 14 మధ్య లోపల ఉంటాయి. అంటే 1 నుంచి మనకు 14 దాకా పిహెచ్ వాల్యూస్ ఉంటాయి. సో ఆ ఇండికేటర్ కలిపినప్పుడు మనకు డిఫరెంట్ కలర్స్ ఇస్తాయి ఆ మధ్య లోపల. సో యూనివర్సల్ ఇండికేటర్స్ గివ్స్ డిఫరెంట్ కలర్స్. అయితే ఇక్కడ వీటికి ఎగ్జాంపుల్ అంటే ఏం లేదు, రాసుకోండి. యూనివర్సల్ ఇండికేటర్స్ గివ్స్ డిఫరెంట్ కలర్స్, different colors over a range of pH values, over a range of pH values ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి? pH values 1 to 14. So 1 to 14 for a given solution. గివెన్ సొల్యూషన్ కి మనము ఆ పిహెచ్ వాల్యూస్ కి ఇండికేటర్స్ కలిపినప్పుడు డిఫరెంట్ కలర్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ నోట్ చేసుకున్నారా ఇది?
నెక్స్ట్ సపోజ్ ఇండికేటర్ తీసుకుందాం. రెడ్ లిట్మస్ కూడా ఒక ఇండికేటర్. కనిపిస్తుందా బోర్డు? దీని యొక్క ఒరిజినల్ కలర్ వచ్చేసి ఏ కలర్ ఉంటుంది? రెడ్ లిట్మస్ ఇప్పుడు రెడ్ లిట్మస్ అనేది ఒక ఇండికేటర్. ఒరిజినల్ కలర్ దీనిది రెడ్ కలర్ ఉంటుంది. రెడ్ కలర్ అంటే మనము రెడ్ లిట్మస్ తీసుకున్నప్పుడు ఒరిజినల్ కలర్ రెడ్ కలర్. దీన్ని యాసిడ్ కలిపామనుకోండి ఈ రెడ్ లిట్మస్కి, అంటే నో చేంజ్ వస్తుంది ఇండికేటర్. బేస్ కలిపామనుకోండి బ్లూ కలర్కి మారుతుంది. ఓకేనా? రెడ్ లిట్మస్ మనకి ఏం చేస్తుంది? రెడ్ లిట్మస్ తీసుకున్నప్పుడు అదే బేస్ కలిపామనుకో రెడ్ లిట్మస్ ఏమవుతుంది? బ్లూకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ బ్లూ లిట్మస్ ఇండికేటర్ తీసుకుందాం. అప్పుడు యాసిడ్ కలిపితే ఏం చేంజ్ వస్తుంది చెప్పండి? బ్లూ లిట్మస్కి రెడ్ వస్తుంది. ఇది ఒరిజినల్ కలర్ బ్లూ ఉంటుంది, యాసిడ్ కలిసినప్పుడు రెడ్ అవుతుంది. అదే బేస్ కలిసినప్పుడు ఏమవుతుంది? నో చేంజ్. నెక్స్ట్ టర్మరిక్ తీసుకుందాం. టర్మరిక్ అనేది టర్మరిక్ యాక్చువల్గా ఎల్లో కలర్లో ఉంటుంది. ఎల్లో కలర్లో ఉంటే యాసిడ్ కలిసింది అనుకోండి నో చేంజ్. యాసిడ్ కలిసి ఏమవుతుంది? నో చేంజ్. అదే మనకు బేస్ కలిసింది అనుకోండి, బేస్ కలిపాం దాన్ని ఇండికేటర్ని కలిపినప్పుడు రెడ్డిష్ బ్లూగా మారుతుంది. రెడ్డిష్ బ్లూ. నెక్స్ట్ రెడ్ క్యాబేజ్ జ్యూస్ తీసుకుందాం. రెడ్ క్యాబేజ్ జ్యూస్ ఓకే. సో ఇప్పుడు మీకు చెప్పాను కదా, టర్మరిక్ తీసుకుంటే ఎల్లో కలర్ ఉంటుంది, యాసిడ్ కలిపితే నో చేంజ్. అదే బేస్ కలిపితే రెడ్డిష్ బ్లూ అవుతుంది. రెడ్ క్యాబేజ్ తీసుకుందాం. రెడ్ క్యాబేజ్ జ్యూస్ తీసుకుంటే దట్ ఈజ్ ఇన్ ఒరిజినల్ కలర్ ఈజ్ పర్పుల్. ఒరిజినల్ కలర్ పర్పుల్ ఉంటుంది, పర్పుల్ కలర్. అండ్ దాని యొక్క యాసిడ్ కలిపామనుకోండి అది ఏమవుతుందంటే రెడ్డిష్ కలర్ అవుతుంది. నెక్స్ట్ బేస్ కలిపితే ఆ రెడ్ క్యాబేజ్ జ్యూస్ కి గ్రీనిష్ ఎల్లో అవుతుంది. ఇవి ఇండికేటర్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఫినాప్థలిన్ తీసుకుంటే
యాక్చువల్గా ఫినాఫ్థలిన్ కలర్లెస్. ఫినాఫ్థలిన్ ఎట్లుంటుంది? రంగు ఉండదు దానికి. ఫినాఫ్థలిన్ నో కలర్ అన్నట్టు, దానికి కలర్లెస్. దీనికి మనము యాసిడ్ కలిపామనుకోండి, యాసిడ్ కలిపితే ఇండికేటర్, ఈ ఇండికేటర్ యాసిడ్కి ఫినాఫ్థలిన్ ఇండికేటర్ కలిపినప్పుడు మనకు అది ఏమవుతుందంటే కలర్లెస్ వస్తుంది, కలర్ ఉండదు దానికి. అదే వేరేజ్ మనం బేస్కి కలిపామనుకోండి ఈ ఫినాఫ్థలిన్ని, అప్పుడు పింక్ కలర్లోకి మారుతుంది. పింక్ అంటే గులాబీ రంగు వస్తుంది. నెక్స్ట్ మిథైల్ ఆరెంజ్. మిథైల్ ఆరెంజ్ ఇదొక ఇండికేటర్. మిథైల్ ఆరెంజ్ ఇది ఉండే కలర్ ఏంటంటే ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఒరిజినల్ కలర్ ఏంది? మిథైల్ ఆరెంజ్, ఇది ఆరెంజ్. దీన్ని మనం యాసిడిక్ కలిపినప్పుడు రెడ్ కలర్ వస్తుంది. మిథైల్ ఆరెంజ్ కలిపితే రెడ్ కలర్. అదే బేసిక్ కలిపామనుకోండి దట్ ఈస్ ఎల్లో వస్తుంది, ఎల్లో కలర్. ఎల్లో కలర్. ఓకే, తర్వాత ఓల్ ఫ్యాక్టర్ ఇండికేటర్స్ అంటే ఆనియన్ ఉంది, వెనిలా ఉంది. వీటిని కూడా తీసుకుందాం. ఓకేనా? ఈ ఓల్ ఫ్యాక్టర్ ఇండికేటర్స్కి ఏమవుతుందంటే కలర్ కాదు, ఇక్కడ ఏం మారుతుంది అని చెప్పాను. ఓల్ ఫ్యాక్టర్ అన్నప్పుడు వాటి యొక్క ఏం మారుతుంది అని చెప్పాను? ఆర్డర్. ఓడార్ ఏం మారుతుంది? ఓల్ ఫ్యాక్టర్ ఇండికేటర్స్ కలిపినప్పుడు ఏం మారుతుంది? స్మెల్ మారుతుంది. ఓకేనా? స్మెల్ మారుతుంది. ఓల్ ఫ్యాక్టర్ ఇండికేటర్స్ ఏమేమి ఉన్నాయంటే దట్ ఈస్ మనకు ఆనియన్ ఒకటి ఉంది, ఇంకోటి వెనిలా కూడా ఉంది, ఇంకా క్లోవ్ కూడా, లవంగాలు కూడా ఉన్నాయి. ఇవి కలిపినప్పుడు యాసిడ్ కానీ బేస్ కానీ వాటి యొక్క స్మెల్ మారుతుంది. ఆనియన్ తీసుకున్నారు అనుకోండి, ఆనియన్కి వచ్చేసి అసలు యాక్చువల్ కలర్ అంటూ దీన్ని నాట్ అప్లికేబుల్, కలర్ దగ్గర నాట్ అప్లికేబుల్. ఇది కలర్ కాదు, ఇక్కడ యాసిడ్ కలిపే, యాసిడ్కి ఆనియన్ కలిపామనుకోండి అది ఇండికేటర్, నో చేంజ్. దాని యొక్క స్మెల్ ఏం మారదు యాసిడ్ కలిసినప్పుడు. అదే మనము బేస్ కలిసింది అనుకోండి స్మెల్ వ్యానిషెస్, స్మెల్ చేంజ్ అవుతుంది, స్మెల్ వ్యానిషెస్. నెక్స్ట్ ఆనియన్ తర్వాత వెనిలా తీసుకుంటే వెనిలా కూడా కలర్ నాట్ అప్లికేబుల్ తీసుకోండి. కలర్ వచ్చేసి నాట్ అప్లికేబుల్. దీన్ని యాసిడిక్ కలిపినప్పుడు నో చేంజ్, స్మెల్ ఏం చేంజ్ కాదు. అంటే ఇక్కడ నో చేంజ్, ఇది కలర్ అనేది నో చేంజ్ ఇక్కడ, అంటే నో స్మెల్ చేంజెస్. అండ్ బేస్కి కలిపినప్పుడు స్మెల్ ఏమవుతుందంటే వ్యానిషెస్, స్మెల్ చేంజ్ వస్తుంది. సో దీస్ ఆర్ ద ఇండికేటర్స్. ఓకేనా? ఇండికేటర్స్ అంటారు వీటిని. నోట్ చేసుకున్నారా ఇవన్నీ? ఇండికేటర్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఓకే ఓకే సార్. నెక్స్ట్ మీరు మిక్సింగ్ ఆఫ్ acids or bases with water. Bases with water. సో ఇప్పుడు ఇక్కడ యాసిడ్స్ గివ్స్ H+. మనకు చెప్పాను యాసిడ్స్లో వచ్చే అయాన్స్ ఏముంటాయంటే H+ or H3O అయాన్ ఇన్ aqueous solution, అండ్ బేసెస్ గివ్ ఏం అయాన్స్ వస్తాయి? హైడ్రాక్సిల్ అయాన్స్ వస్తాయి, OH- అయాన్స్ ఇన్ aqueous solution. ఇది ఫస్ట్ పాయింట్ తీసుకుంటే యాసిడ్స్ గివ్ H+ ఆర్ H3O+ అయాన్స్ ఇస్తాయి. దేంతో? విత్ aqueous solution. aqueous solution. అదే బేసెస్ ఏం అయాన్స్ ఇస్తాయి మరి? OH- ions. Yes, bases give
OH minus ions with aqueous solution అంటే వాటర్ సొల్యూషన్ అన్నట్టు aqueous solution. నెక్స్ట్ సెకండ్ పాయింట్ తీసుకుంటే dry HCl is not an acid and it does not give H plus ions, whereas aqueous HCl is acidic in nature due to formation of H plus ions by ionization. అంటే మీరు డ్రై హెచ్సిఎల్ గడ్డగట్టుకుపోయిన హెచ్సిఎల్ తీసుకున్నారు అనుకోండి, పొడి హెచ్సిఎల్ని, అది యాసిడ్గా పనిచేయదు. వేరాజ్ హెచ్సిఎల్ యాసిడిక్ ఎప్పుడు అవుతుందంటే ఇట్ మిక్సెస్ ఇట్ వేరాజ్ అక్వస్ హెచ్సిఎల్ అంటే ఏంది, ఇట్ మిక్సెస్ విత్ అక్వస్ సొల్యూషన్ అంటే వాటర్ తోటి కలిసిన హెచ్సిఎల్ ఏమవుతుందంటే దట్ బికమ్స్ అసిడిక్ ఇన్ నేచర్. వై? బికాస్ ఆఫ్ ఇట్ గివ్స్ ఏం అయాన్స్ ఇస్తుంది, అది అక్కడ ఇచ్చే అయాన్స్ ఏముంటుంది, ఇట్ గివ్స్ హెచ్ ప్లస్ అయాన్స్ బై అయోనైజేషన్. దాంట్లో కలిసిపోయి అది ఏమవుతుందంటే హెచ్ ప్లస్ అయాన్స్ ఇస్తుంది. అందుకే మీకు డ్రై హెచ్సిఎల్ అని ఇచ్చాడు అనుకోండి, దట్ డజంట్ షో ద అసిడిక్ ప్రాపర్టీ. అసిడిక్ ప్రాపర్టీని చూపెట్టదు. ఓకేనా? డ్రై హెచ్సిఎల్ ఈజ్ నాట్ acidic in nature and it does not give. ఎందుకు? డ్రై హెచ్సిఎల్ లోపల హెచ్ ప్లస్ అయాన్స్ రావు. ఓకేనా? మరి ఎట్లా హెచ్ ప్లస్ అయాన్స్ వస్తాయి? ఇఫ్ ద హెచ్సిఎల్ ఈజ్ ఇన్ aqueous solution it gives H plus ions. It does not give H plus ions. Next, whereas manaku aqueous HCl అంటే ఏంది, లిక్విడ్ HCl అన్నట్టు, వాటర్ తో కలిసిన aqueous HCl is acidic in nature. ఎందుకు అసిడిక్? ఇది అక్వస్ సొల్యూషన్ లో ఏమి ఇస్తుంది? డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ చెప్పండి, ఏమి ఇస్తుంది? ప్లస్ అయాన్స్. H ప్లస్ అయాన్స్ బై అయోనైజేషన్. అయోనైజేషన్ అంటే ఏంది? దాంట్లో కరిగిపోయి H ప్లస్ అయాన్స్ ని ఇస్తాయి. సో దట్స్ వై ఇది మనకు HCl aqueous solution is acidic nature. Next, సరే థర్డ్ ప్రాపర్టీ తీసుకుంటే ప్యూర్ హెచ్టిక్ యాసిడ్ అనేది ప్యూర్ ఎసిటిక్ యాసిడ్ ప్యూర్ ఎసిటిక్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్ సింబల్ ఏంటి? CH3 COOH. ఇది ఎసిటిక్ యాసిడ్ అన్నట్టు. ఈజ్ నాట్ అసిడిక్. ఇది కూడా అసిడిక్ కాదు. ప్యూర్ది తీసుకుంటే ఈజ్ నాట్ అసిడిక్. అసిడిక్ బట్ అక్వైస్ ఎసిటిక్ యాసిడ్. అంటే అక్వైస్ అంటే ఏంది? మళ్ళీ మిక్సింగ్ ఆఫ్ లిక్విడ్ అన్నట్టు. అండ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ లిక్విడ్ ఎసిటిక్ యాసిడ్. బట్ అక్వైస్ ఎసిటిక్ యాసిడ్ సింబల్ ఇస్ CH3COOH. Aqueous acetic acid is acidic due to formation of ఏం అయాన్స్ ఉంటాయి మళ్ళీ? H plus ion. H plus ions due to formation of H plus ions. Next point is that is
hydrogen ions cannot exist as H plus, but they associate with 4 to 6 water molecules and exist hydrated ions and hydronium ion H3O plus అవుతాయి. హైడ్రోజన్ అయాన్స్ అనేవి కెనాట్ ఎగ్జిస్ట్ H ప్లస్, మనకు H ప్లస్గా హైడ్రోజన్ అయాన్స్ ఎక్కడ అవైలబుల్ ఉండవు. బట్ అవి ఏమవుతాయి, దే మిక్సెస్ విత్ వాటర్ మాలిక్యూల్స్ తోటి మిక్స్ అయినప్పుడు అండ్ ఎగ్జిస్ట్ యాజ్ హైడ్రేటెడ్ అయాన్స్. ఆ హైడ్రోజన్ అయాన్స్ అనేవి H ప్లస్ అయాన్స్ అనేవి వాటర్ మాలిక్యూల్స్ తోటి కలిసినప్పుడు అవి హైడ్రోనియం అయాన్గా మారుతాయి. హైడ్రోనియం అయాన్ అంటే సింబల్ ఏంటంటే H3O ప్లస్. ఓకేనా, హైడ్రోనియం అయాన్ ఎట్లా ఫామ్ అవుతుంది, హైడ్రోజన్ అయాన్స్ H ప్లస్ అయాన్స్ మిక్సెస్ విత్ 4 to 6 వాటర్ మాలిక్యూల్స్ అండ్ దే ఫామ్ hydronium ion. Hydronium ion symbol is H3O plus. Okay, hydrogen ions cannot exist. Hydrogen ions cannot exist as H plus. H plus గా అవి మనకు ఉండవు, ఎక్కడ కూడా అవైలబుల్ ఉండవు. బట్ అవి ఏమవుతాయి, బట్ దే అసోసియేట్ అంటే కలుస్తాయి, అసోసియేట్ విత్ 4 to 6 వాటర్ మాలిక్యూల్స్, విత్ 4 to 6 వాటర్ మాలిక్యూల్స్ and exist as hydrated ions. Water molecules and exist as hydrated ions. Hydrated అంటే ఏంది, వాటర్ మాలిక్యూల్స్ తోటి కలిసి అవి హైడ్రేటెడ్ అవుతాయి, హైడ్రేటెడ్ అయాన్స్. సో వాటినే మనం ఏమంటామంటే H ప్లస్ అయాన్స్ వాటర్ మాలిక్యూల్స్ తోటి కలిసిన తర్వాత ఏర్పడే హైడ్రేటెడ్ అయాన్ని మనము హైడ్రోనియం అయాన్ అంటాం. హైడ్రోనియం అయాన్. ఈ హైడ్రోనియం అయాన్ అంటే ఏంది, H3O ప్లస్. ఓకేనా. సో నెక్స్ట్ 5th ప్రాపర్టీ తీసుకుంటే soluble bases in water are called alkalis. మొన్న చెప్పాను నేను మీకు, ఆల్కలి అంటే ఏం చెప్పాను, బేసెస్ ని వాటర్ లో కలిపామనుకోండి అప్పుడు ఏమవుతుంది, వాటిని ఏమనాలి, soluble bases. ఎస్, ఆ soluble bases in వాటర్ లో బేస్ కలిస్తే ఆ లిక్విడ్ ని ఏమంటాం అంటే ఆల్కలి అంటాం, ఆర్ alkalis. Soluble bases in water are called alkalis. Okay, next point, beryllium hydroxide is slightly, beryllium hydroxide అని ఉంటుంది, అది కొద్దిగానే వాటర్ లో కలుస్తుంది, మొత్తంగా కలవకుండా కొద్దిగా కలుస్తుంది. BeOH taken twice, beryllium hydroxide, ఇది బేస్ అన్నట్టే. ఓకేనా. సో దిస్ ఈజ్ స్లైట్లీ సాల్యుబుల్ అని రాసుకోండి, కొద్దిగా కలుస్తుంది, కొద్దిగానే మిక్స్ అవుతుంది, స్లైట్లీ కరుగుతుంది, కొద్దిగానే కరుగుతుంది. స్లైట్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్. Next, another point, the process of dissolving an acidic or base in water is exothermic process. Hence, acid is added to water, but not water to acid. And the process of dissolving acid or base in water is exothermic process. And ఏంటంటే యాసిడ్ కానీ వాటర్ కానీ తీసుకొని, ఆ యాసిడ్ని కానీ బేస్ కానీ తీసుకొని వాటర్కి యాడ్ చేస్తే
దేర్ హీట్ ఎవాల్వ్స్, అంటే హీట్ అనేది ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. అయితే అందుకే మనం యాసిడ్ ఈజ్ యాడెడ్ టు ద వాటర్, బట్ నాట్ వాటర్ని యాసిడ్కి యాడ్ చేయొద్దు. మనకు ఎనర్జీ రిలీజ్ కావాలంటే వాటర్ని యాసిడ్కి యాడ్ చేస్తే అది ప్రాసెస్ కాదు, యాసిడ్ని వాటర్కి యాడ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ద ప్రాసెస్ ఆఫ్ డిజాల్వింగ్ అంటే ఆ ప్రాసెస్ని ఏమంటారు? యాసిడ్ని కానీ మనం దాని ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ అంటే ఏంది? హీట్ రిలీజ్ అనే దాన్ని ఎగ్జోథర్మిక్ అంటారు. ఆ ప్రాసెస్లో హీట్ అనేది ఎనర్జీ అనేది అవుట్ సైడ్ రిలీజ్ అవుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ డిజాల్వింగ్ an acid or base in water is ఏం ప్రాసెస్ ఇది? ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. ఎండోథర్మిక్ ప్రాసెస్ అంటే ఏంది? ఎనర్జీని హీట్ని తీసుకుంటుంది ఆ రియాక్షన్లో. ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. సో అందుకే యాసిడ్ కానీ బేస్ కానీ వాటర్ కలపాలి. కాబట్టి హెన్స్ యాసిడ్ ఈజ్ యాడెడ్ టు వాటర్. యాసిడ్ని వాటర్కి యాడ్ చేయాలి. యాడెడ్ టు వాటర్ బట్ నాట్ వాటర్ టు యాసిడ్. వాటర్ని యాసిడ్కి యాడ్ చేయొద్దు, యాసిడ్ని వాటర్కి యాడ్ చేయాలి. యాడెడ్ టు వాటర్ బట్ నాట్ వాటర్ టు యాసిడ్. అంటే వాటర్ని యాసిడ్కి యాడ్ చేయొద్దు, యాసిడ్ని వాటర్కి యాడ్ చేయాలి. దాన్ని ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ అంటారు. ఎగ్జోథర్మిక్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది చెప్పండి? ఎనర్జీ ఏమవుతుంది? హీట్ ఏమవుతుంది? It releases. హీట్ రిలీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు ద ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ యాసిడ్ ఆర్ బేసెస్ విత్ వాటర్ రిజల్ట్స్ ఇన్ డిక్రీజింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H3O+. అందుకే మనము వాటర్ని కానీ యాసిడ్ కానీ బేస్ కానీ మనము వాటర్కి యాడ్ చేసామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? యాసిడ్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. తగ్గుతుందా తగ్గదా? అప్పుడు ఏమవుతుంది? యాసిడ్ కాన్సన్ట్రేషన్ తగ్గి డిక్రీజింగ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H3O+ ఆర్ OH- అయాన్స్. అంటే H3O+ అనేది యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, OH- అయాన్స్ అనేది ఏ కాన్సన్ట్రేషన్ ఉంటుంది? గాఢత దేంది? OH- బేస్కు ఉంటుంది. సో మనం వాటర్కి ఈ యాసిడ్ని కలిపినప్పుడు ఈ కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అయిపోయి అది కొద్దిగా డైల్యూట్ అవుతుంది. అంటే దాని యొక్క గాఢత అనేది, పవర్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ అందుకే ఇది రాసుకోండి. ద ప్రాసెస్ ఆఫ్ అంటే మనము కాన్సన్ట్రేషన్ తగ్గించడానికి ఏం కలపాలి? యాసిడ్కి బేసిస్కి ఏం కలపాలి? వాటర్. యాసిడ్ని దేనికి కలపాలి? వాటర్కి కలపాలి. యాసిడ్కి వాటర్ కలపద్దు, యాసిడ్ని వాటర్ కలపాలి. ద ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ యాసిడ్ ఆర్ base with water results అంటే అవుతుంది. దాని యొక్క ఏం తయారవుతుంది? రిజల్ట్స్ ఇన్ డిక్రీజింగ్ కాన్సన్ట్రేషన్. యాసిడ్ అయితేనేమో హైడ్రోనియం అయాన్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. బేస్ అయితే ఏం కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది? ఏ అయాన్ది? డిక్రీజింగ్ ఆఫ్
H3O ప్లస్ ఆర్ ఇంకోటి ఏంది బేస్ అయితే OH మైనస్ అయాన్ కాన్సంట్రేషన్ OH మైనస్ అయాన్స్ అంటే OH మైనస్ అయాన్స్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఉంటాయి కదా అవి తగ్గుతాయి. ఎట్లా తగ్గుతాయి? పర్ యూనిట్ వాల్యూమ్ అంటే వాటర్ మాలిక్యూల్లో యూనిట్ వాల్యూమ్కు ఒక్కొక్క యూనిట్కి మనం ఈ యాసిడ్ నేచరు కాన్సంట్రేషన్స్ బేస్ కాన్సంట్రేషన్ తగ్గిపోతాయి. ఈ అయాన్స్ నెంబర్ ఆఫ్ అయాన్స్ తగ్గుతాయి, ఇక్కడ డైల్యూట్ అయిపోతాయి. ఈ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ ఇట్లా మనము వాటర్కి కలపడాన్ని దీన్ని ఏమంటామని చెప్తున్నాము? డైల్యూషన్. డైల్యూషన్ అంటే ఏంది? దాని యొక్క గాఢతను తగ్గిస్తాం. డైల్యూషన్ దాని యొక్క పవర్ అంటారు కదా, ఆ పవర్ గాఢత అనే కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది. నెక్స్ట్ కాంపౌండ్స్. ఈ ప్రాసెస్ని ఏమంటాము? డైల్యూషన్ అంటాం. ఏమంటాము దాన్ని? వాటర్కి కలపడాన్ని ప్రాసెస్ని ఏమంటాం? కాన్సంట్రేషన్ తగ్గించడాన్ని డైల్యూషన్. నెక్స్ట్ compounds like alcohol, glucose, sucrose, etc. in aqueous solution do not acidic due to absence of H plus ions from the compounds. మనకు ఆల్కహాల్లో కానీ గ్లూకోజ్లో కానీ సుక్రోజ్లో కానీ మనకు అవి అక్వైస్ సొల్యూషన్స్లో కలిపినప్పుడు యాసిడిక్ కాదు, యాసిడిక్ నేచర్ చూపెట్టవు. వై? బికాస్ ఆఫ్ దేర్ ద యాబ్సెన్స్ ఆఫ్ ద H ప్లస్ అయాన్స్. దాంట్లో H ప్లస్ అయాన్స్ ఉండవు కాబట్టి అవి ఆల్కహాల్గా యాసిడిక్ నేచర్ని దే డు నాట్ షో. సో అందుకే వాటిని మనం ఏమంటాము? అవి యాసిడ్స్ కావని చెప్పి చెప్తాం. ఇక్కడ కాంపౌండ్స్ అంటే మనం వాటర్లో కలిపినప్పుడు ఏమవుతుంది? మనకు దే డు నాట్ షో H ప్లస్ అయాన్స్ aqueous solutions. Compounds like alcohol, నెక్స్ట్ గ్లూకోజ్ ఉంటుంది కదా, గ్లూకోజ్, సుక్రోజ్ ఎట్సెట్రా ఇన్ అక్వస్ సొల్యూషన్. అక్వస్ సొల్యూషన్ అంటే సొల్యూషన్లో తీసుకున్నప్పుడు ఇన్ అక్వస్ సొల్యూషన్ do not acidic solution do not acidic. ఎందుకు అవి ఎందుకు అసిడిక్ గా ఉండవు? do not acidic due to ఎందువల్ల ఉండవని చెప్పాను? అసిడిక్ గా ఉండకపోవడానికి కారణం ఏంటి? డ్యూ టు ఆబ్సెన్స్ ఆఫ్ ఏం అయాన్స్ ఉండవు దాంట్లో? H3O plus and OH minus ions. అంటే ఫస్ట్ H ప్లస్ అయాన్స్ ఉంటాయి. ఆ H ప్లస్ అయాన్స్ అనేవి దాని లోపల ఫామ్ కావు, అయనైజేషన్ తోటి ఫామ్ కాకపోతే అవి యాసిడిక్ గా ఉండవు. ఆ H ప్లస్ అయాన్స్ ఇంకా వాటర్లో కలిసినప్పుడు H3O ప్లస్ అయాన్స్ అవుతాయి. ఫస్ట్ యాసిడ్ నేచర్ చూపెట్టడానికి కారణమయ్యే అయాన్ ఏది చెప్పండి? యాసిడ్ నేచర్ చూపెట్టడానికి కారణమయ్యే అయాన్ ఏంది? H plus ion. H ప్లస్ అయాన్. ఈ H ప్లస్ అయాన్స్ ఏమవుతాయంటే అక్వైస్ సొల్యూషన్ లో ఇంకా వాటర్ మాలిక్యూల్ 4 to 6 తోటి కలిసి అవి ఏం అయాన్స్ గా మారుతాయి? హైడ్రోనియం అయాన్ గా మారుతాయి, H3O ప్లస్ గా మారుతాయి. ఓకేనా? సో H ప్లస్ అయాన్స్ డ్యూ టు ఆబ్సెన్స్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ ఫ్రమ్ ద కాంపౌండ్స్. ఆ కాంపౌండ్స్ లోపల ఉండవు కాబట్టి అవి యాసిడిక్ కాదు. ఓకే, నెక్స్ట్ aqueous solutions in acids and bases conduct electricity due to presence of free H3O plus and OH minus ions respectively. ఒకవేళ మీకు యాసిడ్స్ లో ఏదన్నా అడిగాడు అనుకోండి, యాసిడిక్ ప్రాపర్టీ అడిగినప్పుడు H ప్లస్ అయాన్ పెట్టినా H3O ప్లస్ అయాన్ ఇచ్చినా
మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా? అదే మీకు బేస్ అడిగాడు అనుకోండి, ఏ అయాన్కి ఆన్సర్ చేస్తారు? OH plus OH OH minus ion. OH మైనస్ అయాన్కి చేస్తారు. సో ఇక్కడ మనము యాసిడ్స్ కానీ బేసెస్ కానీ ఎలక్ట్రిసిటీ చూపెడతాయి అంటున్నాడు. ఎందుకు? కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ దాంట్లో ఫ్రీ హైడ్రోనియం అయాన్స్ H3O ప్లస్ అయాన్స్ ఉంటాయి. అదే యాసిడ్ అయితే H3O ప్లస్ అయాన్స్ ఫామ్ అవుతాయి. ఆ సొల్యూషన్ H3O ప్లస్ అయాన్స్ ఉంటాయి కాబట్టి దాని లోపల ఏమవుతుంది, అవి ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి దాంట్లో. అట్లాగే OH మైనస్ అయాన్ కూడా దాంట్లో లిక్విడ్ లో ఉంటే OH మైనస్ అయాన్స్, సపోజ్ బేస్ అనుకోండి, OH మైనస్ అయాన్స్ ఉంటే దాంట్లో కూడా ఎలక్ట్రిసిటీ అనేది కండక్ట్ చేస్తుంది. సో యాసిడ్స్ అండ్ బేసెస్ ఆర్ ఎలక్ట్రోలైట్స్. అవి ఎందుకు? దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్. యాసిడ్ అయితే ఏం అయాన్స్ ఉంటాయి? H3O ప్లస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్, ఫ్రీ అయాన్స్ ఉంటాయి. అదే బేస్ అయితే ఫ్రీ OH మైనస్ అయాన్స్ ఉంటాయి. ఓకేనా? సో దట్స్ వై దే కండక్ట్ ఎలక్ట్రిసిటీ. అవి రెండు కూడా ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయి. aqueous సొల్యూషన్స్ ఆఫ్ యాసిడ్స్ అంటే ద్రావణాలు తీసుకుంటాం కదా, అందుకే వాటిని ఏమంటాం? ఎలక్ట్రోలైట్స్ ఆఫ్ యాసిడ్స్, బేసెస్ తీసుకోవచ్చు. ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి? ద్రావణాలు, విద్యుద్వాహక ద్రావణాలు. aqueous సొల్యూషన్స్ of acids and bases conduct electricity. అవి రెండు కూడా యాసిడ్స్ కానీ బేసెస్ కానీ ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయి, కండక్ట్ చేస్తాయి, వాటి గుండా పంపిస్తాయి. ఎట్లా పంపిస్తాయి? డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్. దాంట్లో ఏం అయాన్స్ ఉంటాయి? H3O ప్లస్ అంటే హైడ్రోనియం అయాన్స్ ఉంటాయి. డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ అంటే H ప్లస్ అయినా కూడా H ప్లస్ వాటర్ మాలిక్యూల్స్ తోటి కలిసి H3O ప్లస్ అవుతుంది. డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఫ్రీ H3O ప్లస్. అదే అయాన్స్ అంటే యాసిడ్ అయితేనేమో H3O ప్లస్ ఫ్రీ అయాన్స్ ఉంటాయి. అండ్ సపోజ్ బేస్ అనుకోండి, ఆ బేస్ లిక్విడ్ లో ఏముంటుంది? బేస్ aqueous సొల్యూషన్ లో ఫ్రీ OH మైనస్ అయాన్స్. OH మైనస్ అయాన్స్ రెస్పెక్టివ్లీ అంటే ఏంటి? యాసిడ్ అయితేనేమో H3O ప్లస్ అయాన్స్ ఉంటాయి, బేస్ అయితే ఓకే OH మైనస్ అయాన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇవాళకి ఈ యాసిడ్స్ బేసిస్ మీద ఇక్కడ దాకా వచ్చాము. నెక్స్ట్ ఒకటి pH స్కేల్ ఉంది. దాని తర్వాత న్యూట్రలైజేషన్ రియాక్షన్, కామన్ సాల్ట్ NaCl అనేది, ఇంకోటి సోడియం హైడ్రాక్సైడ్ NaOH ఫార్మేషన్, బ్లీచింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఇవి కొన్ని చెప్పేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని ఉంటుంది. ఇవి యొక్క ఈక్వేషన్స్, ఇవి యొక్క సింబల్స్ ఉంటాయి మీకు. జిప్సమ్, సిమెంట్ తయారులో జిప్సమ్ వాడతాం, జిప్సమ్ యొక్క సింబల్ అడుగుతారు. సో ఇవన్నీ చెప్తా నేను. ఇవి మీకు ఈ లెసన్ నుంచి మంచి క్వశ్చన్స్ బాగా కవర్ అవుతాయి. రేపటి క్లాస్ లోపల రేపు మళ్ళీ తీసుకుంటాను. మీకు మ్యాక్సిమం 30th ఎగ్జామ్ కదా, ఆ లోపు ఇంకేదైనా ఎక్స్ట్రా క్లాసెస్ కూడా అవసరం పడితే తీసుకుందాం. నేను ట్రై చేస్తాను. ఓకే, చదువుతుండండి బాగా. ఈరోజుకి ఇక్కడికి ఆపేస్తాం. ఓకేనా? డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా? డౌట్స్ ఉన్నాయా ప్రవళిక? చెప్పండి. ఓకే మ్యాథమెటిక్స్ కూడా మళ్ళీ మిగతా కూడా కంప్లీట్ చేద్దాం. మీకు ఏం లేదు, టైం ఉంది. 1 వీక్ లోపల మ్యాక్సిమం ఎంత చేసేద్దాం. అవసరం పడితే ఇంకొద్దిగా ఎక్కువసేపు ఎప్పుడన్నా వేరే టైంలో తీసుకుంటాం. మొత్తాన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే మరి ఈరోజు క్లాస్ ఆపేస్తుంది. డౌట్స్ ఏం లేవు కదా ఎవరికి?
ఓకే శ్రీహర్షిని Okay, sir. No doubts. ఓకే రైట్